ఇవాళ మీ అందరికీ ఒక విషాదకరమైన ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక 36 సంవత్సరాల వ్యక్తి. ఆయనకి మద్యం కానీ, గుట్కా కానీ, పాన్ మసాలా కానీ, సిగరెట్ వంటి కానీ ఏ చెడు అలవాటు లేదు. కానీ క్యాన్సర్ బారిన పడి జీవితాన్ని కోల్పోయాడు. అంటే ఏ అలవాటు లేకపోయినప్పటికీ కూడా క్యాన్సర్ రావచ్చు. కేర్ఫుల్గా అతని లైఫ్ స్టైల్ కనుక అనలైజ్ చేసినట్టయితే ప్లాస్టిక్ సీసాల్లో నీటిని తాగేవాడు. రోజుకి 5-6 సార్లు ప్లాస్టిక్ కప్స్లో వేడివేడి టీ తాగడం చేసేవాడు. అంటే ఇదే ఖచ్చితంగా కారణం అని చెప్పలేను. జన్యుపరమైన వేరే కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. బట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్లాస్టిక్ కంటైనర్ కనుక వేడికి కనుక గురైనట్టయితే క్యాన్సర్ కారకమైన రసాయనాలు ఆ ఆహారంలోకి వెళ్ళిపోతాయి. అవి ఆ తీసుకున్న వారి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో అబ్జార్బ్ చేయబడి బాడీలో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మైక్రో నానో ప్లాస్టిక్ పార్టికల్స్ కాలానుగుణంగా శరీరాన్ని నాశనం చేసేస్తాయి. అందుకే ప్లాస్టిక్ సీసాల్లో నీటిని తాకండి. ప్లాస్టిక్ కవర్స్లో వేడివేడి ఆహారం తినకండి. ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ